హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు సాయి దుర్గా టీవీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా పిల్లలకి ఇవాళ 9 మంత్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. అందుకని చెప్పేసి వ్యాక్సిన్కి అయితే వెళ్తున్నాము. వాళ్ళు ఎలా ఉంటారో ఏం చేస్తారో తెలియదు. ఇంజెక్షన్ చేశాక జ్వరం వస్తుంది అంటారు కదా, ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. ప్రైవేట్గా వేయింటున్నారా గవర్నమెంట్గా వేయింటున్నారా అని అడుగుతున్నారు కదా, నేనైతే గవర్నమెంట్గానే వేయింటున్నానండి. ఒకవేళ లేని అయితే కనుక నేను ప్రైవేట్గా వేయింటున్నాను అనమాట వ్యాక్సిన్. ఇప్పుడైతే మేము అంగన్వాడీలో అయితే వేస్తున్నారంట వ్యాక్సిన్. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఓకే చలో గాయస్. ఇప్పుడు వరకు పిల్లలకి ఏ వ్యాక్సిన్ వేశారు, ఇంకా ఏమేమి వ్యాక్సిన్స్ వేయాలి అని చెప్పేసి ఫుల్గా చెక్ చేసుకుంటారండి. 1-2 సార్లు చెక్ చేసుకుని అయితే వాళ్ళు వేస్తారనమాట. కంపల్సరీగా అయితే ఆ బుక్ అయితే ఉండాలండి. పిల్లలకి ఇంకేం వ్యాక్సిన్ పడతాయని అది చెక్ చేసుకుని అయితే మనం వేస్తారనమాట. మంచిగా చూస్తారు 1-2 సార్లు. అంగన్వాడీలో పిల్లలు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారండి. వాళ్ళ చేత మంచి యాక్టివిటీస్ అయితే చేస్తున్నారనమాట. ఫుడ్ కూడా చక్కగా దగ్గరుండే తినిపిస్తున్నారు. తినలేని పిల్లలు కూడా దగ్గరుండి చక్కగా తినిపిస్తున్నారండి. చాలా బాగా చూస్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకైతే. మేము వ్యాక్సిన్కి అయితే వెళ్ళి వచ్చేసామండి. పిల్లలకి మంచి ఏడుస్తున్నారనమాట గట్టిగా. మామూలుగా ఆడట్లేదు. ఇంజక్షన్ చేసేటప్పుడు మాత్రం గట్టిగా ఇచ్చేసారనమాట. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనకి పిల్లలకి వ్యాక్సిన్ వేస్తారు. నేనైతే గవర్నమెంట్గానే వేయించున్నానండి. కొన్ని గవర్నమెంట్గా ఉండవు, అవి మనం ప్రైవేట్గా వేయించుకోవాలన్నమాట. వాళ్ళే చెప్పేస్తారు మా దగ్గర ఈ వ్యాక్సిన్ లేదు, ప్రైవేట్గా వేయించుకోండి అని చెప్పేసి. మేము లేని అయితే ప్రైవేట్గా వేయిస్తున్నాను పిల్లలకి. ప్రస్తుతానికి అయితే ఇంజక్షన్ చేయించేసి తీసుకొచ్చానండి పిల్లలిద్దరిని. ఇప్పుడు 10వ నెల అనమాట మా వాళ్ళకి. 9 మంత్స్ కంప్లీట్ అయ్యి 10 వచ్చినాయి అనమాట ఇప్పుడు. అందుకని చెప్పేసి 10వ నెల ఇంజక్షన్ అయితే చేయించాము. మేడం అయితే రమ్మన్నారు. అంగన్వాడీకి అయితే వెళ్ళాము. ఇంజక్షన్ అయితే చేసేసారు. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. పిల్లలకైతే ఫుడ్ పెడుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఆగారు. ఇప్పుడు వరకు మామూలుగా లేదనమాట ఏడుపు. బయట ఎండ కూడా ఎరగేసేస్తుంది, అంత గట్టిగా కాస్తుంది. మా వాళ్ళైతే ఆగారు. ఫుడ్ పెట్టేసాక పడుకోబెట్టాలి. ఒక 2-3 అవర్స్లో జ్వరం అయితే వస్తుందంట మా వాళ్ళకి. చూడాలి ఎలా ఉంటుందో. చూస్తున్నాను, వీడియో కంటిన్యూ అవుతుంది. మా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఏడుస్తున్నారు, జ్వరం వచ్చిందో లేదా వీడియో కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. అది గైస్ అట్లా అనమాట. పిల్లలకైతే ఇప్పుడు నేను ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట. ఒక 2-3 అవర్స్లో అయితే జ్వరం వస్తుందని అన్నారు. మరి ఎలా ఉంటుందో ఏంటి అన్నది మనకు కూడా తెలియదు. ఇంజక్షన్ 6th మంత్లోనూ మళ్ళీ ఇప్పుడు చేస్తారనమాట. ఇంకా పూర్తిగా కూడా చేయలేదు. ఒకటి లేదంట. ఒక ఇంజక్షన్, ఏ ఇంజక్షన్ అన్నది నాకు నేను చెప్పలేదు, కానీ ఒక ఇంజక్షన్ లేదు. మళ్ళీ కాల్ చేస్తాం అప్పుడు 2 అని చెప్పేసి 2 అయితే చేశారు. కుడి కాలుకి కుడి చేతికి అయితే చేసి పంపించేశారు, నోట్లో డ్రాప్స్ వేసి. ఇంకొక ఇంజక్షన్ అయితే ఉంది, అది మళ్ళీ రమ్మన్నారు. కాల్ చేస్తాము అయితే ఇంజక్షన్ రాలేదు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ సాటర్డే ఎప్పుడో వస్తుందని అన్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ వస్తే కనుక నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తున్నా వీడియో అయితే. మా వాళ్ళు అయితే పాపం జ్వరం వచ్చేస్తుందంట. పాపం ఎలా ఉంటారో తెలియదు. వీడియో కంటిన్యూగా చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది మీకు అర్థమైంది. ఎందుకు ఫ్రాక్స్ ఎక్కడ తీసుకున్నామని అడుగుతున్నారు కదా మా పిల్లలకి. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్స్ నేనైతే లింక్ అయితే పైన ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఫ్రాక్స్ అయితే చాలా బాగుంది, ఫుల్ కాటన్ అనమాట. మా వాళ్ళకైతే లైట్గా ఫీవర్ అయితే వచ్చిందండి, మామూలుగా లేదు వచ్చా. పిల్లలు గోల్ మామూలుగా పెట్టట్లేదు అనమాట. పాపం ఏడుస్తున్నారు. చిన్న పాప జాన్వి అయితే బాగానే ఉందండి. యాక్చువల్లీ తనే ఏడాలన్నమాట. చిన్న పాపే కొంచెం అల్లరేని ఏదైనా. పాపం ఈసారి ఏంటి జాను ఏడుస్తుంది, అది కొంచెం అల్లరి తక్కువేనండి. అలా అనుకుంటాం కానీ ఇద్దరికిద్దరు ఒకటేనండి. ఇద్దరు ఒకేలా ఏడుస్తారు గట్టిగానే. ఈ వ్యాక్సిన్ వేయించడం ఏమో తెలియదు కానీ వేయించాలండి, కానీ తప్పదు. అవి ఇంపార్టెంటే, మనకి పిల్లలు ఇంపార్టెంటే. కానీ అవి వాళ్ళు ఏడ్చినప్పుడు చూడాలండి. ఇద్దరు ఒకేసారి ఏడుస్తారనమాట. నిజంగా అంతలా ఏడుస్తారో నేను ఎత్తుకోలేను కూడా, వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయలేను. కానీ ఏంటి అంటే అలా చాలామంది అడుగుతున్నారు ఎలా చూస్తున్నారు ఏంటి అని. అలా గింటేసుకుంటూ వచ్చేస్తున్నానండి. పిల్లలు కొంచెం ఎదిగే వరకు ఇబ్బంది, కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ఏడుస్తూ ఉంటున్నారనమాట. కానీ తప్పదు, ఇష్టంగా ఉంటే అది కష్టం అనిపించదు అనుకోండి. చెట్టుకి కాయలు బరువు కాదు, నాకు నా పిల్లలు బరువు కాదనమాట. అలా అనమాట. ఇలా అయితే పిల్లలకైతే లైట్గా ఫీవర్ వచ్చింది, ఇలా టార్చర్ జరుగుతుంది అనమాట లైట్గా. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.